హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మాత్రం ఫుల్ వర్షం అనుకోండి. వర్షం పడతానే ఉంది. ఇంటి ముందు ముగ్గేయటానికి కూడా లేదు. ఉదయం నిద్ర లేచినప్పుడైతే కొంచెం వర్షం అయితే లేదు. ఇంకా అందుకని బయట కసులు ఊడ్చేసి మెట్లు అయితే పూజించాను. పసుపులు రాసి కుంకుమ పెట్టాను. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా ఉదయం నిద్ర లేచేటప్పటికైతే వర్షం లేదు కదా, ఇంకా ముగ్గేసుకోవచ్చులే అనుకున్నాను. నైట్ అంతా వర్షం పడతానే ఉంది, కాకపోతే ఉదయం అయితే లేదు. ఇంకా మెట్లు పూజించి ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను, ఇంకేం లేదు, వర్షం స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి దగ్గరే వినాయకుడు విగ్రహం అయితే పెడతారు. ఇంక ఇదిగోండి స్టేజీ అయితే కట్టారు. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అందుకని స్టేజీ తడవకుండా ఈ పట్ట అయితే కట్టారు. మా చేలల్లో మిరపకాయల్ని ఇక్కడ స్టేజీల మీద అంతా వర్షానికి తడవకుండా కాపాడేది ఈ పట్టలే. ఇదిగో చూడండి, మెట్లు అయితే పసుపు రాసి బొట్లు పెట్టేశాను కదా. ఇంకా వెంటనే వర్షం వచ్చింది. పసుపు రాసినట్లేదు, కానీ పసుపు రాస్తే అదొక ఫీలింగ్. పండగ రోజు పసుపు రాసామని, వర్షం పడుతుందిలే అని రాయకుండా ఉన్నా కూడా ఏంటో ఇంటి ముందు ముగ్గేయలేదు అనే ఫీలింగ్ గా ఉంటది. అసలు ముగ్గేయకపోతే నచ్చదు. అందులో పండగ రోజు ఇంకా అసలు ముగ్గేయలేదనుకోండి, ఆ రోజంతా అదో రకంగా అనిపించింది. ఇంకా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించకపోతే ఎలాగా. ఇంక ఇదిగోండి వినాయకుడు పటానికి అయితే మొత్తం పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. వర్షం పడ్డప్పుడు బయట వాతావరణం చూడటానికి అయితే చాలా బాగుంటది కదా. చూడండి వాతావరణం ఎలా ఉందో, బాగా చల్లగా సైలెంట్ గా అనిపించింది. వాతావరణం అంతా చూడటానికి అంతా నల్లగా బ్లాక్ గా బాగుంటది. ఇంటి ముందు అయితే పరిస్థితి ఇలా ఉంది, బోసి కొట్టినట్టుగా ఉంది. ముగ్గైపోయేటప్పటికి నాకైతే అస్సలు నచ్చలేదు. వర్షం పడతా ఉంది, ఏం చేస్తాం మరి, తప్పదు కదా. వినాయక చవితి అంటేనే పని చాలా ఎక్కువ ఉంటది. ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి కదా, పని ఎక్కువగా ఉంటది. ఇవాళ నిద్ర ఎన్నింటికి లేచానో తెలుసా? 6ంటికి లేచాను. 6ంటికి నిద్ర లేచినా సరే 11 గంటలకల్లా పని మొత్తం అయితే పూర్తి చేశాను. బయట ఎలాగో ఇంకా ముగ్గేసే పని అయితే లేదు. ఇంక ఇంట్లోకి వచ్చేసి అంట్లయితే కడుగుతున్నాను. అంట్లు కడిగేసి బట్టలైతే నానబెడుతున్నాను. పండగప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ పనులన్నీ చేసుకోరు. ఈ పనులన్నీ చేసుకోకుండా పక్కన పెట్టేసి ఇంకా ముందు దేవుడు ప్రసాదాలు ఇంక ఈ పనిలోనే ఉంటారు. ఉదయం నిద్ర లేచేసి ఇంక ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం, స్నానం చేయటం, ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేస్తారు. ఏం అవసరం ఉండదు. ఇంట్లో పని అయిన తర్వాతే చక్కగా నిదానంగా చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. 12 గంటల లోపు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 8 గంటలు 9 గంటల కల్లా ఇంట్లో పని చేసుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత స్నానం చేసేసి పూజ పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రసాదాలు అనేవి మనం ఎక్కువ ఏం చేయము, అన్ని కొంచెం కొంచెమే చేస్తాం కాబట్టి ఒక గంటలో మొత్తం చేసుకోవచ్చు. దేవుడి కాలం కన్నా అవన్నీ కొంతమంది కొంచెం చాలా ఎక్కువగా గ్రాండ్ గా చేసుకుంటారు. అలాంటివన్నీ ఇంట్లో మగవాళ్ళు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పొచ్చు. మనమేమో ప్రసాదాలు చేసుకుంటా ఉండొచ్చు. మేమైతే మాత్రం అంత ఎక్కువ అలంకరణ హంగామాలు అయితే ఏమి చేయము, చాలా సింపుల్ గా చేసుకుంటాము. అందుకని నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. ఇంకా మా అమ్మాయి ఉంది కదా, తను కొంచెం అయితే హెల్ప్ చేస్తుంది. మనకు అందించే వాళ్ళు ఉంటే చాలు. ఏదన్నా మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, కూర్చొని చేస్తున్నాము, మళ్ళీ లేచి ఇంకొక వస్తువు తెచ్చుకోవాలన్నా కష్టంగా ఉంటది. మనం లేచే పని లేకుండా మనకు ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అక్కడే పని అనేది చాలా తేలిక అయిపోయింది. పిల్లలు ఎక్కువ పని చేయకపోయినా కానీ మనకు అవసరానికి అన్ని అందిస్తా ఉంటుంటే చాలు, మనం పనులు అనేవి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. వర్షం పడుతున్నా సరే బట్టలు అయ్యే ఉతకాల్సిందే. ఇంక ఎందుకంటే బట్టలు అయితే ఉతుకుతున్నాను. ఇంక ఇంట్లో తీగలు ఉన్నాయి కదా, బయట గొంతుల్లో తీగలు ఉన్నాయి, వరండాలో తీగ ఉంది. ఆ తీగల మీద పడేస్తాను అనుకోండి, రేపొద్దుటికి అవే ఆరిపోతాయి. అలాగే ఉంచాను అనుకోండి, మరిన్ని బట్టలు ఉంటాయి, అవన్నీ ఉతకటం, ఆరేయటం, మడతలేసుకోవటం, అబ్బో చాలా కష్టంగా అనిపించింది. అందుకని ఎంత పెద్ద వర్షమైనా సరే నేను ఏ రోజు ఆ రోజే ఉతికేస్తాను. అన్నీ ఒక్క రోజు చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటది. అందులో మనకు వాషింగ్ మిషన్లు ఏమి లేవు కాబట్టి ఇంకా కష్టంగా ఉంటది. బట్టలు త్వరగా ఆరాలంటే బట్టలు నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ కింద ఆరేసుకుంటే మన తెల్లారేపటికి బట్టలు మొత్తం ఆరిపోతాయి. ఏ ఇబ్బంది ఉండదు, వాసన కూడా రావు, చాలా నీట్గా ఆరిపోతాయి. వర్షంలో తడవకుండా ఉండాలి బట్టలు. వర్షంలో తడిచినాయి అంటే మాత్రం వాసన వస్తాయి. కానీ వర్షం నీళ్ళకి తడవకుండా ఉంటే బట్టలు 2 రోజులు కారినా 3 రోజులు కారినా సరే వాసన అనేవి అస్సలు రానే రావు. కొంతమంది ఏం చేస్తారంటే బట్టలు ఉతికి ఆరేస్తారు, వర్షం పడతా ఉంటది. ఇంక ఇప్పుడే కదా మనం ఉతికి ఆరేసింది, తడియే కదా, తడవని ఇంట్లో అని చెప్పేసి అలాగనే వదిలేస్తారు. అలా అసలు వదిలేయకూడదు. వర్షం నీళ్ళల్లో తడిచినాయి అంటే మాత్రం బట్టలు వాసన వచ్చేస్తాయి. అందుకని వర్షంలో నుంచి తీసేసి మాత్రం ఇంకా నీడని ఎక్కడైనా వేసుకోండి, అప్పుడు బట్టలు వాసన రాకుండా ఉంటాయి. నేను అంట్లు కడిగి బట్టలు ఉతికేటప్పటికి వర్షం అయితే తగ్గిపోయింది. ఇంక ఇంటి ముందు ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను. ముగ్గేయలేదు కదా, అసలుకి నాకైతే
అసలు మనసంతా అదొక రకంగా ఉంది. పండగ రోజు ఇంటి ముందు ముగ్గేసుకోలేదు, వర్షం స్టార్ట్ అయింది అని ఇంకా అదొక టెన్షన్ గా ఉంది. ముగ్గేసాను అన్న ఫీలింగ్ వస్తే చాలు, ఆ ముగ్గు ఎంతసేపు ఉన్నాయి ఉండకపోనండి, కనీసం చిన్న ముగ్గు అయినా వేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. నవీన్ అయితే పత్రిక తీసుకురావటానికో ఏమో బయటికి వెళ్ళినట్టున్నాడు. సైకిల్ బాగు చేయించుకున్నాడు. ఇంకా సైకిల్ ఉంది కదా, వాడి ఇష్టం తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు పత్రికలు ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎవరు తీసుకురావట్లేదు. అన్ని ఎక్కువ ఎక్కువ కూడా ఏమి తీసుకురావట్లేదు. ఏదో కొన్ని కొన్ని పత్రిక అయితే తెచ్చుకుంటున్నారు, ఎక్కువ శాతం కొనుక్కొచ్చుకుంటున్నారు. మా చిన్నప్పుడు అయితే మాత్రం చాలా చెట్లంపటి గుట్లంపటి వెళ్ళే వాళ్ళం. తెల్లవారుజామున 5 గంటలకి 4 గంటలకి నిద్రలేచి పిల్లలందరం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నిద్రలేపేసి అందరం ఒక 10 మందిని కలిసి అయితే పత్రికకి వెళ్ళే వాళ్ళం. మా అన్నయ్య అయితే తీసుకొచ్చేవాడు. వాళ్ళు పెద్ద కాలేజీలకు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో చిన్నదాన్ని నేనే, ఇంక ఏ పనికైనా నేనే వెళ్ళేదాన్ని. తెల్లారుజామున 5 గంటలకు వెళ్ళామంటే 7 గంటలకు వచ్చేవాళ్ళం అందరం ఇళ్ళకి పత్రిక కోసుకొని వచ్చి. ఇంక ఇంటి పక్కన పిల్లలు అది లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే మాత్రం చాలా చెట్లమ్మట అయితే వెళ్ళట్లేదు. ఏదన్నా ఇంట్లో ఏదన్నా పూల చెట్లు అవి ఉంటే కోసుకోవటం, లేదనుకోండి మార్కెట్ లో తెచ్చుకోవటం, అంతేగాని మాలాగా చాలా చెట్లమ్మట వెళ్ళి కోసుకొచ్చే పిల్లలే లేరు. ముగ్గేసిన తర్వాత మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. ఎంతసేపు అయినా ఉన్నాయన్ని ఇంటి ముందు పండగ రోజు ముగ్గేసాను, ఇంకా ఆ ఫీలింగ్ అయితే చాలా అనిపించింది. ముగ్గు కూడా బాగుంది, చిన్న ముగ్గు, చాలా సింపుల్ గా వేసాను. చూడటానికి కూడా చాలా అందంగా అనిపించింది. ఇంకా తలకైతే పెయింటింగ్ వేసుకుంటున్నాను. నేను చేనికి వెళ్ళాను కదా, హెన్నా పెట్టుకుందాం అనుకున్నా. నేను కలర్ వేసుకోవడానికి అంత ఎక్కువైతే ఇష్టపడను, నాకైతే ఇష్టం ఉండదు. ఎక్కువ శాతం హెన్నానే పెట్టుకుంటాను. మళ్ళీ కలర్ ఎక్కువ వేసుకుంటే అవి కెమికల్స్ అంత మంచిది కాదులని చెప్పేసి హెన్నానే పెట్టుకుందాం అనుకున్నా. నేను చేనికి వెళ్ళటం వల్ల ఇంకా హెన్నా పెట్టుకోవడం అనేది వాయిదా పడిపోయింది. కొంచెం వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా బ్లాక్ హెన్నా అయితే పెట్టుకున్నా. ఇదైతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకొని వెంటనే స్నానం చేయొచ్చు కదా. ఇంకా స్నానం చేసేసి ఇంకా ప్రసాదాలు చేయటం అయితే స్టార్ట్ చేశాను. మన బుజ్జి బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ప్రసాదం ఏముందంటే కుడుములు. కుడుములు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అందరూ 11 రకాలని 5 రకాలని ఇలా ప్రసాదాలు చేసి పెడుతున్నారు కానీ వినాయక చవితి అంటే మాత్రం ముఖ్యంగా మనం చేయవలసిన ప్రసాదం ఏమిటంటే కుడుములు, ఉండ్రాళ్ళు. ఇవంటే చాలా ఇష్టం వినాయకుడికి. మా చిన్నప్పుడు అంటే వినాయక చవితి అంటే మాత్రం ఎక్కువ శాతం కుడుములు, ఉండ్రాళ్ళు ఇంక ఇవే చేసేవాళ్ళు. కుడుములు కూడా వినాయక చవితి రోజు చేయటమే, ఇంకా మిగతా రోజుల్లో ఎప్పుడు కుడుములు కూడా చేయము. అసలు స్వీట్ తింటాం మేము చాలా తక్కువ. అందులోనూ ఇంక ఇలాంటి కుడుములు ఇవంటే అసలుకి తినము. ఇంకా పండగ దేవుడికి నైవేద్యంగా పెట్టాలని చెప్పేసి అయితే చేస్తున్నాను. నాకైతే ఆ అలవాటు కూడా లేదు. ఏదో ఇంక యూట్యూబ్ లో చూసి ఇంకా ట్రై చేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండికి 1/2 కేజీ బెల్లం అయితే వేసాను. ఇంకా బెల్లం కరగబెట్టి ఆ నీళ్ళే పోసాను. సరిపోయినాయి నీళ్ళు అయితే మాత్రం, ఇంక నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదు. వేడి నీళ్ళు పోస్తే మాత్రం పిండి అనేది బాగా చిగటొచ్చేసిద్ది. ఇందులో కొంచెం నెయ్యి వేసాను, కొంచెం కొబ్బరి తురుము కూడా వేసాను. పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటదంట, నేనైతే ఎండు కొబ్బరి వేసాను. పచ్చి కొబ్బరి అయితే నాకు ఇంట్లో లేదు. ఇందులో కొంచెం పచ్చిశనగ పప్పు కానీ మన పెసరపప్పు ఉంటాయి చూడండి, అవి నానబెట్టేసుకున్నా కూడా బాగుంటాయి అంట. ఇంక నేనైతే అవి వేయలేదు కానీ ఇంకా ఓన్లీ సింపుల్ గా ఇలా అయితే చేస్తున్నాను. స్వీట్ కి దేనికైనా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది, బాగుంటది. ఇంక ఇదిగోండి కుడుములు అయితే ఇలా చేశాను, ఉండ్రాలు చేశాను. ఇంక ఇలా ఫోనుల్లో చేస్తున్నారు కదా, అవైతే చూశాను. వాటి పేరు కూడా ఏంటో సరిగ్గా గుర్తులేదు నాకు. ఇడ్లీ పాత్రలో పెట్టి అయితే కుడుములు అయితే చేస్తున్నాను. ఇంకా ప్లేట్లు కొంచెం నెయ్యి అయితే రాశాను అంటుకోకుండా ఉంటాయని. గ్యాస్ అనేది సిమ్ లో పెట్టేసి ఒక 1/2 గంట సేపు ఉడకనిస్తే చాలు. కుడుములు కొంచెం ఎక్కువే ఉడకాలి, లేదనుకోండి పిండి పిండిగా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇంకా గారెలు కూడా చేస్తున్నాను. ఫస్ట్ పిండి అయితే తీసి కొంచెం సపరేట్ గా ఉంచాను. ఇంకా మనం దేవుడికి చేయాలంటే ఉల్లిపాయలు అవన్నీ వేయకూడదు కదా, ఉట్టిగా చేయాలి కదా, అందుకోసం కొంచెం పిండి సపరేట్ గా తీసాను. ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసి అయితే టిఫిన్ కింద తిన్నాము. ఎలాగో గారెలు వండుతున్నాను కదా, మళ్ళీ వేరే టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు వేసి అయితే తిన్నాము. ముందు దేవుడికి అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అయితే దేవుడికి చేస్తున్నాను. పాయసం అయితేనేమో ఇంకా సగ్గు బియ్యము సేమియా కలిపి పాయసం అయితే చేస్తున్నాను. మామూలుగా ఇంకా రైస్ తో చేస్తాం కదా మనం బియ్యంతో పాయసం, ఆ పాయసం అయితే చేయట్లేదు. శ్రావణ మాసంలో చేశాను కదా, ఇంకా అందుకని ఇప్పుడైతే సగ్గు బియ్యం పాయసం అయితే చేస్తున్నాను. ప్రసాదాలు కూడా అన్ని చేయటం అయితే అయిపోయింది. ప్రసాదాలు ఒకవైపు చేసుకుంటా, ఒకవైపు ఏమో ఇలా తోరణాలు కట్టుకుంటా, ఇంకా దేవుడికి పీట అవన్నీ దేవుడు ఫోటోలు అవన్నీ పెట్టుకోవాలి కదా, ఇంక ఇక్కడ ముగ్గులు అవన్నీ అయితే వేసుకుంటున్నాను.
ప్రసాదాలు చేయడానికి నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు. అంటే ఇంకా ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదు కదా, కుడుములు చేశాను, గారెలు చేశాను, పాయసం చేశాను. ఇంకా 3 ప్రసాదాలే కదా, నాకైతే ఎక్కువ టైం పట్టలేదు. ఒక అరగంటలో అయితే ప్రసాదాలు చేయటం అయిపోయింది. అన్ని చాలా నిదానంగా చేశాను, హడావుడి లేకుండా. 6 గంటలకు నిద్ర లేచినా సరే 11 గంటలకల్లా మొత్తం పూర్తి చేశాను. గరికి తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసి ఇంకా గరికి కూడా మాల కట్టాను. నిన్న పూలు అవన్నీ తెప్పించుకోవడానికి కుదరలేదు. చేనుకెళ్ళాము. చేనుకెళ్ళి వచ్చేటప్పటికి వర్షం అనేది స్టార్ట్ అయింది. ఇంకా అందుకని ఏమి తెప్పించుకోలేదు. ఊర్లో ఇంకా కొబ్బరికాయ, బెల్లం అవన్నీ తెప్పించుకొని ఇంకా చెట్లకు పూలు ఉన్నాయి కదా, ఆ చెట్లు పూలు బట్టి కోసుకొని ఇంకా సింపుల్ గా అయితే పూజ స్టార్ట్ చేశాను. ఇంట్లో కూడా కాయలు యాపిల్స్ ఉన్నాయి, మొక్కజొన్న కండి ఉంది. ఇంకా ఎక్కువ మొక్కజొన్న కండి అంటే ఇష్టం కదా వినాయకుడికి. అందుకనే మొక్కజొన్న కండి అయితే ఒలిచి పెట్టాను. ఇంకా ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా, ఇంకా సత్తనపల్లి వెళ్ళటం మళ్ళీ ఇంకెందుకులే వర్షంలో రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి వెళ్ళలేదు. ఇంకా వినాయకుడు కంటే తప్పనిసరిగా పిల్లలు బుక్స్ అవి పెట్టుకొని పూజించుకుంటారు కదా. నవీంద్ అయితే ఒక పుస్తకం పెట్టాను. ఇంకా మా అమ్మాయికి అయితే బుక్స్ అయితే ఏం లేవు. ఇంకా నవీందే ఒక పుస్తకం అయితే పెట్టాను. మేము చిన్నప్పుడైతే మాత్రం అన్ని బుక్స్ పెట్టుకునే వాళ్ళం, నోట్స్లతో సహా మొత్తం పెట్టేసి అన్నిటికీ పసుపులు రాసి బొట్లు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అసలు ఇంట్లో ఉంటున్నారా, బొమ్మ పెడితే ఇంక బొమ్మ దగ్గరే ఉంటున్నారు. బొమ్మ చుట్టూ తిరగటం ఇంక అక్కడే సరిపోతుంది వాళ్ళకి. ఏదో ఇంట్లో మనం పూజ చేస్తే వచ్చి దండం పెట్టుకోవటం ఇంక అంతవరకే. పార్వతి తనయా పరుగున రావా, పాలింపారావేమయా, ఓ విఘ్నరాయ దీవింపారావేమయా. మునుముందు మేము మదిలోన నిన్ను నీ కొరకే దీవించుట మాకు న్యాయమా. ఈ పూజ చేసిన, ఈ పాట పాడిన పలికేది నీ నామమే, ఓ విఘ్నరాయ పాడేది నీ గానమే. పార్వతి తనయా పరుగున రావా, పాలింపారావేమయా, ఓ విఘ్నరాయ దీవింపారా.